నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఉన్నతుడా మహోన్నతుడా, సర్వసృష్టికి కారణభూతుడా మా తండ్రి, మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ సన్నిధిలోనికి వస్తున్నాం. శాశ్వత ప్రేమ అనే టీవీ కార్యక్రమం ద్వారా ఉన్నతమైన నీ మాటలను నేర్చుకునగలిగే శక్తిని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన ఈ మాటలను పరిశుద్ధాత్మ సహాయముతో అభ్యసించగలిగే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. తండ్రి, నీ మాటలలో ఉన్న జీవాన్ని మా హృదయంలో నింపండి. మా జీవితాన్ని సరిదిద్దుకొని నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రేమ అన్న పదం 2 అక్షరాలు. ఈ 2 అక్షరాల పదం ప్రపంచమంతా దీని ప్రభావానికి లోనవుతుంది అని మనందరికీ తెలుసు ప్రేమన వారిలారా. అందులో 2 విషయాలు మనకు కనపడుతుంటాయి. దేవుని ప్రేమ, మనుషుల మధ్య ఉన్న ప్రేమ. మనుషుల మధ్య ఉన్న ప్రేమ కొద్ది కాలానికి అంతమవ్వచ్చు, కానీ దేవుని ప్రేమ అనేది అంతమయ్యేది కాదు. ఆ ప్రేమను నిర్వచించడానికి భూమి మీదున్న భాషలు, పదాలు సరిపోవు ప్రేమన దేవుని పిల్లలారా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన నుంచి ప్రేమను కూడా కోరుకుంటున్నాడు ప్రేమన వారలారా. మనం కూడా అంతే కదా. మన కుటుంబంలో మన పిల్లలను మనం ప్రేమిస్తాం, వారి నుండి కూడా ప్రేమను మనం కోరుకుంటాం. భార్యాభర్తల బంధాన్ని కూడా మీరు ఆలోచించగలిగితే, భర్త భార్యను ప్రేమిస్తాడు, మరలా ఆ ప్రేమను కోరుకుంటాడు. అదేవిధంగా భార్య కూడా భర్తను ప్రేమిస్తుంది, భర్త నుంచి కూడా ప్రేమను కోరుకుంటుంది ప్రేమన వారలారా. ఇవి ఎంత నిజమో, దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న సంగతి మనందరికీ తెలుసు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా, మనము ఇంకనూ పాపులమై ఉండగా దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచాడు ప్రేమన వారలారా. పెంట కుప్పలపై ఉంటున్న మనల్ని లేవనెత్తి ఒక స్థానాన్ని, ఒక స్థాయిని, ఒక యోగ్యతను మనకు అనుగ్రహించాడు. తండ్రి అని ఆయనను పిలుచుకునే మహాభాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఇట్టి భాగ్యము మనకు కలిగింది అంటే మనం మంచివారమని కాదు, దేవుడు మనల్ని ప్రేమించడాన్ని బట్టి ప్రేమన వారలారా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో ఏ మాటను చదివినా దాని వెనకాల ప్రేమే కనపడుతున్నప్పుడు, దేవుడు మన నుంచి ప్రేమను కోరుకుంటున్నాడు అని కూడా మనకు అర్థం కావాలి ప్రేమన వారలారా. ఆ ప్రేమ ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, మన నుంచి దేవుడు ఎలాంటి ప్రేమను ఆశిస్తున్నాడో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే చాలా ఆశ్చర్యము కలుగుతుంది ప్రేమన వారలారా. దయచేసి చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాలు. నీవు సహనమును కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. సంఘాలలో ఉంటున్న వారి మంచి మనస్సును, వారి కార్యక్రమాలను, వారి భక్తిని గురించి మాట్లాడుతూ వారి లోపాలను గురించి కూడా చెబుతున్నాడు ప్రేమన వారలారా. ప్రాముఖ్యముగా ఈ 2వ అధ్యాయంలో ఎఫెసులో ఉంటున్న సంఘముతో మాట్లాడుతూ, మీలో ఒక లోపం నాకు కనబడుతుంది. అదేంటి అంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. ప్రేమించటం లేదు అనటం లేదు ప్రేమన వారలారా. మీరు నన్ను ప్రేమించటం లేదు అనటం లేదు,
కానీ ఆయనకేం కావాలి అంటే మొదట ఉండిన ప్రేమ ఇప్పుడు లేదు అంటున్నాడు. ఆ మొదట ఉండిన ప్రేమ అంత గొప్పదా? ఆ మొదట ఎలాంటి ప్రేమను ఎఫెసీ సంఘము క్రీస్తు పట్ల చూపించింది? ఆ ప్రేమ ఇప్పుడు మరలా కావాలి అని కోరుకుంటున్నాడు ప్రేమన్న వారలారా. దాన్ని లోపముగా చూపెడుతున్నాడు. దయచేసి ఆలోచించాలి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. ఆ మొదటి ప్రేమ ఎలా ఉంటుంది? దాన్ని అర్థం చేసుకోవడానికి కుటుంబాల మధ్య ప్రేమలను మనం పరిగణలోనికి తీసుకుంటే, వివాహ జీవితం, వైవాహిక జీవితంలో ఒక 20 ఏళ్ల తరువాత, ఒక 20 ఏళ్ల తర్వాత భర్త భార్యను ప్రేమిస్తూ మాట్లాడాడనుకోండి. భార్య ఆశ్చర్యపోయి, ఏంటండి తొలినాళ్లలో ఇలాంటి ప్రేమను చూశాను, మరలా ఇప్పుడు చూస్తున్నాను అని ఆశ్చర్యపోతుంది ప్రేమను వర్లారా. అలాగే భార్య కూడా భర్తపై చూపిస్తున్న ఆ ప్రేమను బట్టి ఓ 20 ఏళ్ల తర్వాత ఆశ్చర్యపోయి, ఇలాంటి ప్రేమను నేనెప్పుడో తొలినాళ్లలో నీ దగ్గర నుంచి చూశాను అంటాడు. అదేవిధంగా పిల్లలు కూడా చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ప్రేమించే విధానం వేరు. వాడు ఎదిగి పెద్దవాడైన తర్వాత తల్లి మాట, తండ్రి మాట వినకపోతే చిన్నప్పుడు వాడి ప్రేమని జ్ఞాపకం చేసుకొని, అలా వాడు మాకు లోబడి ఉంటే ఎంత బాగుండు అని తొలినాళ్లలో ఉన్న ప్రేమను జ్ఞాపకం చేసుకుంటాం ప్రేమన వర్లారా. అలాగే పరలోకమందున్న తండ్రి కూడా మన నుంచి ఎలాంటి ప్రేమను కోరుకుంటున్నాడు అంటే, తొలినాళ్లలో ఉంటున్న ఆ మొదటి ప్రేమ కావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అంటే అది ఎంతో ఉన్నతమైనది అని మనకు అర్థమైపోవాలి ప్రేమన వారలారా. దయచేసి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడండి. తొలినాళ్లలో ఉంటున్న ప్రేమ, మలినాళ్లలో ఉంటున్న ప్రేమకున్న వ్యత్యాసాన్ని పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, పరమగీతములు 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, లేడి పిల్లవలేనున్నాడు, అదిగో మనకు గోడకు వెలిగా అతడు నిలుచున్నాడు. కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ గంతగుండా తొంగి చూచుచున్నాడు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడుచున్నాడు, నా ప్రియురాల సుందరవతి లెమ్ము లెమ్ము. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈ భాషను ఆలోచించగలిగితే, దేవుణ్ణి ప్రియుడుగా, ఇశ్రాయేలీయులను ప్రియురాలుగా భావించి ఆ తొలినాళ్లలో ఉంటున్న ఆ ప్రేమను కనపరుస్తున్నట్లుగా ఈ మాటలు మనకు తెలుస్తుంది. ఇదిగో నా ప్రియుడు వస్తున్నాడు, ఇంకా రాలేదు కానీ వస్తున్నాడు అన్న సంతోషం చూడండి. వస్తున్నాడు అన్న సంతోషం చూడండి. నా ప్రియుడు నా కొరకు వస్తున్నాడు అని ఒక ప్రియురాలు ఎంతగా ఎదురు చూస్తూ సంతోషిస్తూ తన ప్రేమను వ్యక్తపరుస్తుందో ఈ మాటల్లో మనకు కనబడుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. వివాహమైన తొలి నాళ్లలోనే భర్త ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, టూర్కు వెళ్ళినప్పుడు, మరలా వస్తున్నాడన్నప్పుడు భార్య హృదయం ఎలా ఉంటుంది? నిజంగా తొలినాళ్లలో నా భర్త మరలా వస్తున్నాడు అనే ఆనందం, ఆ అనుభూతి చాలా గొప్పది కదా ప్రియమైన వారలారా. ఆలోచించండి. తొలినాళ్లలో భార్య పుట్టింటికి వెళ్ళిపోయినప్పుడు మరలా నువ్వెప్పుడు వస్తావు, నువ్వు రావాలి, నువ్వు లేకుండా నేను ఉండలేను అన్న ఆ మాటలు భర్త యొక్క ప్రేమను నిజంగా భార్య చూడగలుగుతుంది ప్రేమన వారలారా. ఇక్కడ కూడా దేవుణ్ణి బట్టి ప్రియురాలుగా ఇశ్రాయేలీలు దేవుని రాక కొరకు ఎంతగా ఆశపడుతున్నారో ఆ తొలినాళ్లపు ప్రేమ మనకు కనపడుతుంది. మరలా చూడగలిగితే పరమగీతములు 5వ అధ్యాయము 2-3 వచనములు. నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమ, నిష్కలంకురాల ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా తల వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి,
నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా? నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చెయ్యనేలా? చూసారా, మలినాలలో ప్రేమ. ఒకనాడు తన ప్రియుడు రాబోతున్నాడు అని తన ప్రేమను కనపరిచిన ప్రియురాలు, ఆ తరువాత ప్రియుడు వచ్చాడు, నా తల తడిసింది, తలుపు తీయమని అడుగుతున్నాడు. ప్రియురాలు ఏమంటుందట? వస్త్రములు తీసివేశాను, మరలా వాటిని ధరింపనేలా? కాళ్ళు శుభ్రంగా కడుక్కున్నాను, మరలా వాటిని మురికి చెయ్యనేలా? అంటే ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తుంది? బట్టల గురించి, పాదాల గురించి. మరలా లేచి ఎవరు తీస్తారులే? ఏమైంది? ప్రియుడి మీదున్న ప్రేమ తగ్గిపోయిందా? ఒకవేళ తగ్గిపోయింది అంటే ప్రేమను వరలారా, ఆ మొదటుంటున్న ప్రేమే గొప్ప ప్రేమ. ప్రేమను వరలారా, దేవుడు కూడా అదే కావాలి అని కోరుకుంటున్నాడు. ప్రతి కుటుంబాలలో ఇవి చూస్తున్నాం కదా. భార్య కూడా భర్తతో మాట్లాడుతుంది, అయినా తొలినాళ్లలో మీరు నన్ను ప్రేమించినట్లుగా ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదండి. భర్త కూడా భార్యతో అంటుంటాడు, తొలినాళ్లలో మీరు మీరు నన్ను చూసుకున్నట్లుగా, ఇదిగో నువ్వు నన్ను ప్రేమించినట్లుగా ఇప్పుడు నన్ను ప్రేమించటం లేదని. ఆ తొలినాళ్ళ ప్రేమ నిజంగా ఎంత గొప్పది. దాన్ని నిలుపుకోవడానికి కుటుంబాలలో ఏమైనా ప్రయత్నం చేయగలుగుతున్నావా? ఈరోజు కుటుంబాలలో కలహాలు అవి ఎక్కడికి వెళుతున్నాయంటే విడిపోవడానికి, విడాకుల కొరకు దారితీస్తున్నాయి ప్రేమను వారలారా. మరి తొలినాళ్లలో ఉంటున్న ప్రేమ మరలా ఉంటే ఈ పరిస్థితుల్లోనికి వెళ్ళగలుగుతావా? దయచేసి మీరు ఆలోచించండి. కాబట్టి తొలినాళ్లలో అంత ప్రేమ ఉండటానికి కారణం, ఒకరిని గురించి ఒకరికి ఏమైనా తెలుసా? తెలియదు. ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియదు. 20 ఏళ్ల తర్వాత ఒకరిని గురించి మరొకరికి పూర్తిగా తెలిసింది. తెలియనప్పుడే ప్రేమగా ఉన్నారు. తెలిసిన తర్వాత ప్రేమ పెరగాలి కదా ప్రియమైన దేవుని పిల్లలారా. నిజమే కదా. వివాహమైన తొలినాళ్లలో ఏమీ తెలియనప్పుడే అంత ప్రేమ ఉంటే, 20 ఏళ్ల తర్వాత ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత ప్రేమ పెరగవలసింది పోయి తగ్గిపోయిందేంటి? ఎంత విడ్డూరంగా ఉంది. ఆలోచించండి. చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకు మనం చేసేది చాలా చిన్న చిన్నవే. ఆ చిన్న చిన్న వాటికే వాడు అంత ప్రేమిస్తే, వాడు ప్రయోజకుడయ్యేంత వరకు ఎన్ని చేస్తాం? అప్పుడు ప్రేమ లేదేంటి? చిన్నగా ఉన్నప్పుడు నీ తల్లి నీకేం చేసిందరంటే చెప్పడానికి కొన్ని. ఓ 25 ఏళ్ల కుర్రోన్ని పిలిచి, మీ అమ్మ నాన్న నీకేం చేశారంటే బోలెడన్ని కనపడుతుంటాయి. మరి ప్రేమ లేదేంటి? ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా. దేవుడు కూడా అదే బాధపడుతున్నాడు. అదే బాధపడుతున్నాడు. నా పిల్లలను రక్షణలోనికి తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చిన ఆ తొలినాళ్లలో నా దగ్గరికి రావటానికి, నా మాటలు చదవటానికి, నాతో మాట్లాడటానికి, పాపానికి దూరంగా ఉండటానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసి ఒక నిష్కల్మషమైన అమాయకత్వంతో కూడిన ప్రేమను నా పట్ల వాళ్ళు కనిపించారు. కానీ 20 ఏళ్ళయింది. వాక్యములో అనుభవాన్ని, నా గొప్పతనాన్ని, నా పరిస్థితులను గురించి తెలుసుకున్న తర్వాత ప్రేమ తగ్గిపోయిందేంటి? ఏమీ తెలియనప్పుడే ఒక భయముతో కూడిన ప్రేమ ఉంది. నా గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత నేను వారికి ఎన్ని చేశాను, ఇన్ని చేసిన తర్వాత ప్రేమ పోయిందేంటి? ఆశ్చర్యపడుతున్నాడు ప్రేమన వారలారా. దేవుణ్ణెప్పుడు ఒకే విధంగా ప్రేమించాలి. ఆయన ప్రేమలో తేడా రావటానికి వీలు లేదు ప్రేమన వారలారా. దేవుడు మొదటి ప్రేమను కోరుకుంటున్నాడు. ఒకనాడు ఇశ్రాయేలీల జీవితంలో కూడా ఆయన చెబుతున్న మాట చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనపు 2వ భాగము. ప్రేమన వారలారా, నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. యవన కాలములో, తొలినాళ్లలో నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇప్పుడు అది లేదు. మరలా నాకు అది కావాలి. చూసారా ప్రేమన దేవుని పిల్లలారా,
దేవుడు ఇశ్రాయేలీలను ఎంత ప్రేమించాడు. ఇశ్రాయేలీలు కూడా తొలి నాళ్లలో ఎంత ప్రేమించారు. అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడు మాకున్నాడు అని ఇదిగో కష్టాలలో కన్నీళ్లలో ఆ ప్రేమను చూపించారే తప్ప స్వేచ్ఛను కలిగించి బయటికి తీసుకొని వచ్చి రాజ్యాలుగా స్థిరపరిచిన తరువాత ప్రేమన దేవుని పిల్లలారా. ఆ ప్రేమ లేదేంటి ప్రేమన వారలారా? పోగొట్టుకున్నారు. దేవుడు అది మరలా నాకు కావాలి అని అడుగుతున్నాడు. ఏది కావాలని అడగని దేవుడు నీ నుంచి నా నుంచి ఒకటి కావాలంటున్నాడు. అది మొదటి ప్రేమన వారలారా. ఇన్ని రోజులు ఆయన నుంచి ఎన్నో కోరుకున్నాం, ఎన్నో పొందుకున్నాం కదా. బదులుగా నిన్ను నన్ను ఆయన ఒకటి అడుగుతున్నాడు ప్రేమన వారలారా. ఆ మొదటి ప్రేమ. ఏమంటే ఒకనాడు ఇశ్రాయేలీలు అలా ప్రవర్తించారు అనుకుంటే మరి మనము ఆ తొలినాళ్ళ ప్రేమను ఇప్పుడు దేవుని పట్ల కనపరచగలుగుతున్నామా? మన సంగతి ఏంటి అని లేఖనాలలోనికి వెళ్ళి చూచిన హెబ్రీలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. మీరు వెలిగింపబడిన తొలినాళ్లలో నా పట్ల మీరు చూపించిన ప్రేమ చాలా గొప్పది అని దేవుడే మాట్లాడుతున్నాడు. ఎంత గొప్పదో తెలుసా? 34వ వచనం చూడండి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఆ ప్రేమ ఈరోజు కనబడటం లేదు. ఒకనాడు ఆస్తి కోల్పోవడానికే సిద్ధపడ్డారు. ఈరోజు అసలు సేవనగానే ఇవ్వలేని స్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోయారు? ఒకనాడు నిందలు దేవుని కొరకు పడితే ధన్యులం అనుకున్న మనము ఈరోజు నిందలు పడుతుంటే నా మీదికి నిందలు వస్తున్నాయి అని మరలా ఎదురు తిరుగుతున్నావేంటి? ఒకప్పటి జీవితం ఏంటి? ఇప్పుడు జీవితం ఏంటి? ఒకప్పుడు తగ్గించుకోవటాన్ని బట్టి దేవుణ్ణి ప్రేమించిన మనము ఈరోజు హెచ్చించుకోవాలన్న ఆలోచన ఎందుకు కలుగుతుంది? ఆలోచించండి. ఒకప్పటిలా మనం ఇప్పుడు లేము అనటానికి మనము బాప్తిస్మము తీసుకున్న తొలి నాళ్లలో ఉంటున్న ఆ భక్తిని ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రేమన వారలారా. సమయాన్ని చూసుకుంటూ ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంటుంది. సమయాన్ని చూస్తూ అమ్మో ఈరోజు నేను వాక్యం చదువుకోలేదు కదని బైబిల్ని చేతుల్లోనికి తీసుకుంటాం. ఎవరైనా టీవీలో ఏదైనా ప్రోగ్రాం పెడితే గద్దిస్తాం. ఎందుకురా సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు? అల్లరితో కూడిన ఆటపాటలతో ఎందుకు కాలాన్ని వ్యర్థం చేస్తున్నావని. దేవాలయానికి వెళ్ళడానికి, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండటానికి, ఏదైనా కార్యక్రమం జరిగితే మన కష్టాన్ని ఇవ్వటానికి, కష్టాలలోనూ నష్టంలోనూ లేనప్పుడు కూడా తండ్రి ఇదిగో నా దగ్గర చిన్నదే ఉంది నేను ఇస్తున్నానని ఎంతగా కోరుకున్నావు కదా. ఇప్పుడు ఏమైంది ప్రేమన వారలారా? ఒకప్పుడు ఏమీ తెలియకుండానే ఇంత ప్రేమ చూపించావు. ఈరోజు వాక్యము తెలుసు, వాక్యపు లోతులు తెలుసు, జీవిత అనుభవాలు ఉన్నవి, దేవుడు చేసిన మేలులున్నవి, ప్రపంచ పట్ల దేవుని ప్రణాళిక ఉంది. ఇన్ని తెలిసిన తర్వాత కూడా ప్రేమన దేవుని పిల్లలారా ఇప్పుడు ఏమైపోయింది ఆ ప్రేమ? నానాటికి ప్రేమ పెరగవలసింది పోయి దేవుని పట్ల మనకు ప్రేమ తగ్గిపోయిందేంటి ప్రేమన దేవుని పిల్లలారా? అలా ఉండొద్దు. దేవుడు కావాలనుకుంటున్నది ఆ మొదటి ప్రేమన వారలారా. మహనీయుడైన యేసుక్రీస్తు బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఒడ్డుకు రాగానే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి అన్నాడు. అంటే యేసుక్రీస్తు తండ్రి పట్ల చూపిస్తున్న ప్రేమ అది ఎప్పటి వరకు? తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నప్పుడు కూడా అదే ప్రేమను కలిగి ఉన్నాడు ప్రేమన వారలారా.
ఆ ప్రేమలో వ్యత్యాసము లేదు. బాప్తిస్మము తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు తండ్రిని ప్రేమించాడు. యెహోవా అతన్ని నలగగొట్టుటకు ఇష్టమాయెను అన్నాడు. శిలువ మరణములో కూడా, కష్టాల కన్నీళ్ల మధ్య కూడా దేవుణ్ణి అదే ప్రేమను కలిగి ఉన్నాడు. ప్రేమను వారలారా, అదే ప్రేమ. ఆయన ప్రేమలో వ్యత్యాసము లేదు. ఆయన ప్రేమలో వ్యత్యాసము లేనే లేదు. అద్భుతాలు తన ద్వారా జరిగిస్తున్నప్పుడు దేవుణ్ణి ప్రేమించి, తన జీవితంలోనికి కష్టాలు రాగానే ఆ ప్రేమను పోగొట్టుకోలేదు యేసుక్రీస్తు. ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా. దేవుని కొరకు బ్రతకటం మనకు రావాలి ప్రేమన వారలారా. బీపీలో హెచ్చు తగ్గులున్నట్లుగా, షుగర్లో హెచ్చు తగ్గులున్నట్లుగా, మన భక్తిలో, మన ప్రేమలో ఏదో కాస్త పెరగటం, కాస్త తగ్గటం, ఇది నిర్దిష్టమైన స్థిరమైన భక్తికి నిదర్శనాలు కాదు ప్రేమన దేవుని పిల్లలారా. దేవుడు దేవుడే. ఆయనను ప్రేమించటంలో ఎప్పుడూ రాజీ పడటానికి వీలు లేదు ప్రేమన దేవుని పిల్లలారా. ఆ తొలినాళ్ళ ప్రేమను మరలా మన జీవితంలోనికి తెచ్చుకుందామా ప్రేమన దేవుని పిల్లలారా. దేవుడు అది లోపం అంటున్నాడు ప్రేమన వరలారా. పర్వాలేదులే అనట్లేదు. లోపం అంటున్నాడు. లోపం అంటే అది పాపంతో సమానం ప్రేమన వారలారా. పరలోకానికి వెళ్ళాలనుకుంటున్న మనం లోపాన్ని సరిదిద్దుకోకపోతే అది పాపముగా మారిపోతుంది. ఆ మొదటి ప్రేమ కాదు కదా, ఉన్న ప్రేమ కూడా వెళ్ళిపోయి దేవునికి దూరమై ఎదురు తిరిగే స్వభావం మనకు వచ్చేస్తుంది ప్రేమన వారలారా. ఇశ్రాయేలీయులు అదే చేశారు. మొదట ప్రేమను వదిలేశారు. ఆ తర్వాత ప్రేమించటమే మానేశారు. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము, నా పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు అన్నాడు. ప్రస్తుతానికి లోపం సరిచేసుకోవచ్చు, కానీ లోపము పాపముగా మారింది. ఆ పాపము ఎంత ప్రమాదకరమైనదంటే దేవునితో అసలు సహవాసము లేకుండానే చేసేస్తుంది ప్రేమన వారలారా. పరలోకాన్ని పోగొట్టుకుంటాం ప్రేమన వారలారా. దేవుడు ఇంకనూ మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకను ఆయన ప్రేమకు కొలమానము లేదు. ఆయన ప్రేమకు. మరి నీ ప్రేమ, దేవుణ్ణి మనం ప్రేమించే విధానం ప్రేమన దేవుని పిల్లలారా, కొలతలేనంతగా ప్రేమించగలుగుతున్నావా ఆయనను? మన జీవితంలో ఆయన చేసిన మేలులన్నీ తలపోసుకుంటూ మొదటి ప్రేమను అలా నిలుపుకోగలుగుతున్నామా ప్రేమన దేవుని పిల్లలారా? దయచేసి ఈ మాటలు మన హృదయానికి తాకాలి ప్రేమన వారలారా. ఆయన కోరుకుంటుంది మణులు మాణిక్యాలు కాదు, నీ హృదయంలో ప్రేమ. లేనిది ఒకదానిని సృష్టించమని చెప్పట్లేదు. ఒకప్పుడున్న ప్రేమనే ఇప్పుడు నాకు కావాలి అంటున్నాడు. ఒకప్పుడు చూపించావు కదా, ఇప్పుడు చూపించడానికి ఏముంది ప్రేమను వారలారా. కాబట్టి ఆ మొదటి ప్రేమను మనం దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం ప్రేమను వారలారా. ఎన్నో ఇచ్చిన ఆయనకు నువ్వివ్వగలిగింది, నేనివ్వగలిగింది ఆ మొదటి ప్రేమ. ఆ మొదటి ప్రేమను ఆయనకి ఇవ్వగలిగితే ప్రేమను వారలారా, ఎంత సంతోషం ప్రేమను వారలారా. అప్పుడు దేవుడు కోరుకుంటున్న దాన్ని కాదనకుండా ఆ మొదటి ప్రేమను మనలో ఫలింప చేసుకుంటూ ఆయనను సంతోషపెట్టేవారుగా మనం ఉండాలి. ఒకనాటి ఇశ్రాయేలీయుల వలె కాకుండా ప్రేమను వారలారా, యేసుక్రీస్తు వలె మనము దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, విలువైన నీ మాటలనైనా మా హృదయంలో పెట్టారు, మా హృదయాన్ని తాకారు. మీరు అన్నారని కాదు కానీ నాయన, మాకే అర్థమవుతుంది మీ మాటలను విన్నప్పుడు నాయన. ఒకనాడు మిమ్మల్ని ప్రేమించిన వైనం ఈరోజు మాలో లేదు అని మాకు అర్థమవుతుంది. సిగ్గుపడుతున్నాం తండ్రి. ఆ మొదటి ప్రేమను నాయన మరలా మా హృదయాలలో స్థిరపరుచుకొని నిన్ను సేవించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. విన్న మాటలు నిష్ప్రయోజనమైన మాటలు కాకుండా తండ్రి, ఫలవంతమైన నేలలోనైనా పండే భూమి వలె మీ పిల్లల హృదయాలను ఎదిగింపచేయండి తండ్రి. ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలను కొనసాగించగలిగే భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తున్నారు.
దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన స్వాంతన కలిగించండి. తండ్రి, కుటుంబాలలో నెమ్మదిని, శాంతి, సమాధానాన్ని అనుగ్రహించండి. మృతుల పునరుత్థానము కొరకు నాయన ఆశపడుతున్న నీ పిల్లలకు యోగ్యులుగా తీర్చండి. పిల్లలను చూడగలిగే భాగ్యాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. తండ్రి, ఇంకను ఈ సేవా ఫలాన్ని నీ పిల్లలకు అనుగ్రహిస్తూ బలమైన సాధనములుగా నీ సేవలో వాడుకొనమని ప్రాధేయపడుతున్నా. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, కష్టాలలోను, కన్నీళ్లలోను, శోధనలోను, ఇబ్బందులలోను, ఇరుకులలోను, తండ్రి, నిరుద్యోగపు విషయంలోను, వివాహాల విషయంలోను, తండ్రి, ప్రమాదాలు జరిగి చికిత్స పొందుతున్న నీ పిల్లల విషయంలోనూ నాయన సహాయము దయచేయండి. మా కన్న తండ్రిగా నాయన, మమ్మల్ని ప్రేమించేవారు మీకంటే ఎక్కువగా ఎవరూ లేరు నాయన. నీ పాదముల యొద్దనే నాయన శాంతి సమాధానము దొరుకుతుంది అని నీ పిల్లలుగా నాయన నీ వైపు చూస్తున్నా. బలపరచండి, సహాయము దయచేయండి. ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలను అనేకులకు దీవెనకరంగా మలచండి. రక్షణార్థమైన మారు మనస్సును, రక్షణలో ఉంటున్న నీ పిల్లలకు నాయన అనుభవ జ్ఞానమును నాయన అనుగ్రహించండి. నీ పిల్లల వ్యక్తిగత జీవితంలోను, వారి కుటుంబములోను, వారి సంఘ సహవాసములోను, తండ్రి, అన్యజనులను నాయన నీ వైపుకు మళ్లించే పరిచర్యలోను నీ సహాయాన్ని అనుగ్రహించి బలమైన సాధనములుగా వాడుకొనుమని మిమ్మల్ని కోరుకుంటూ, ఈరోజు మీరు అనుగ్రహించిన సహాయానికై మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామమున నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, వివీక్షణతో నిలుచును ప్రేమ.